అప్పుడప్పుడు కూర్చుంటుంటారు. ఇదంతా పేపర్ రాగానే సో పేపర్ వాళ్ళకి ఏదో ఏ పేపర్ కూడా తెలియదు, చదువు కూడా రాదు. ఆ ఫస్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఆ లీక్ అయిన పేపర్ గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా మనకి ప్రింట్ వేసేటప్పుడు ఒక్కోసారి ఎక్స్ట్రా ప్రింట్ అయితే అట్లా తీసి పక్కన పడేస్తాం కదా, అలాగ రఫ్ గా పడేసి చెత్త కుండీలో వేసిన దాన్ని వీళ్ళు తీసుకొచ్చిస్తారు. వీళ్ళకి వీళ్ళే చెత్త కుండీలో పడేటట్టు చేస్తారు. అది పడేసి వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. అది ఏ రాష్ట్రం అయితే వీళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళతో బేరమాడతారు అక్కడ బ్రోకర్లు. ఇది ఎవడో పక్కాగా ఆర్గనైజ్ చేసేది కాదు, ఇట్లాగ ఒక క్యాజువల్ గా జరిగింది. ఇప్పుడు నిన్నదైనా అట్టగా జరిగింది. ఆ ఒక స్టూడెంట్ తండ్రి తన బిడ్డ ఆర్డినరీ పాస్ తప్పించి లేడు, అతని పాస్ చేయించడం కోసం వేసిన స్కెచ్ లో భాగం ఈ పేపర్ తయారు చేసే వాళ్ళతో పరిచయం ఉండి సంపాదించాడు. అతని మించి ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. ఏది మా అబ్బాయికి అర్జెంటుగా ఈ క్వశ్చన్ల గురించి నేర్పండి అన్నాడు. ఆ నేర్పిన మాస్టరు ఇంకో 10 మంది దగ్గరికి పోయాడు. ఇంకోటి ఈ పేపర్ సెట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు 50 ఇన్స్టిట్యూట్ లో చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారు వీడికి జీతం? వారానికి నెలకు ఒక క్లాసే, కానీ వాడికి ఎందుకు ఇస్తున్నారంటే ఇందుకోసమే. అక్కడ నిషేధం లేదు మనకి. పేపర్ సెట్ చేసేవాడు ఎవడు కూడా వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ జాబ్ లో పనిచేస్తున్నాడు ప్రైవేట్ సంస్థలో చెప్పకూడదనే రూల్ పెట్టాల మనం. పెడితే దానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పించారు. ఇక్కడ ఇలా జరిగేటటువంటి తంతుని ఇప్పుడు